నెల్లూరు జిల్లా పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. బుచ్ ఏవో శ్రీహరి హత్యను సాధారణ మరణంగా చిత్రీకరించడంలో పోలీసుల పాత్ర తేటతెల్లమైంది. ఇదే సమయంలో మనుబోలు పోలీసులపై లాకప్ డెత్ ఆరోపణలు వెలుగులోకొచ్చాయి. చోరీ కేసులో తీసుకొచ్చిన వ్యక్తిని కొట్టి చిత్రహింసలు పెట్టి చంపేశారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. మనుబోలు పోలీసులపై లాకప్ డెత్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడుకొండల అనే వ్యక్తిని స్టేషన్ తీసుకొచ్చి 5 రోజుల పాటు చిత్రహింసలు చేసి చంపేశారంటూ మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో మృతుని సోదరుడు రవి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు మీ అన్నని ఎప్పుడు పోలీసులు తీసుకెళ్లారు? శనివారం రోజు తీసుకోపోయారు సార్. తీసుకోపోయిన తర్వాత శనివారం నైట్ అంతా కొట్టారు. మనుబోలు ఎస్ఐ, పొదలకూరు ఎస్ఐ, మనుబోలు ఎస్ఐ, ఆ మాధవ్ అనే కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా కలిసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టారు. మాకు ఒక్కరో శనివారం తీసుకోపోయి 5 రోజులు అక్కడ పెట్టుకుని మా కుటుంబానికి ఊరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నిన్న చనిపోయాడని హాస్పిటల్కి తీసుకొని వచ్చి చనిపోయిన తర్వాత ఎస్ఐ ఫోన్ చేశాడు, మీ అన్న చనిపోయాడు వచ్చి సంతకం పెట్టు. మా అన్న ఎందుకు చనిపోయాడు, మీ కాడే ఉన్నాడు కదా అని నేను అంటే ఫోన్ కట్ చేసేసాడు. ఇంక నా నుంచి నాకు ఫోన్ చేయలా, ఏమీ చేయలా. మాకు న్యాయం కావాలి సార్, పోలీసు వాళ్ళే మా అన్నను కొట్టి చంపేశారు. నిన్న 3 గంటలప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి మాధవ్ అనే కారులో, అతను సొంత కారులో తీసుకొని వచ్చి మధ్యలో ఎక్కడో కొట్టి పోలీస్ స్టేషన్కి 3 గంటలకు తీసుకొచ్చారు. 3 గంటలకు పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి 6 గంటలకి పెద్ద హాస్పిటల్కి, గూడూరు ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఈ మధ్యలో ఏం చేశారు, ఎక్కడ చంపేశారు మా అన్నని? పోలీసు వాళ్ళే, ఇంకెవరు? పోలీసు వాళ్ళే చంపేశారు మా అన్నని. పొదలకూరు ఎస్ఐ, ఆ మాధవ్ అనే కానిస్టేబుల్, మునుబోలు ఎస్ఐ, మాధవ్దే కారు, డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆయన కూడా కాదు, హాస్పిటల్కి తీసుకొచ్చి. పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే విచారణ చేసిన రోజే వదిలేశాము, మంగళవారం అతను మళ్ళీ వదలలేదు, అతను వదిలేమని మాకు చెప్పారు. ఈ మధ్యలో మొత్తం వాళ్ళు కొట్టాల్సిన వారు కొట్టి చంపేసి అన్ని చేశారు. వదిలేంది అయితే సమస్య, వాళ్ళు మధ్యలోనే చంపేశారు. కారులో, మాధవన్ కారులోనే చంపేశారు. అసలు ఏ కేసు మీద తీసుకెళ్లారు? బంగారు దొంగతనం కేసు మీద తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన రోజు కూడా మాకు చెప్పలే, ఇదిగో మీ అన్న పలాంది కూడా స్టేషన్లో ఉన్నాడు. మాకైతే ఇన్ఫర్మేషన్ ఇలా 5 రోజులు అవుతున్నా కూడా ఇలా. మేమేమనుకున్నామంటే 2 రోజులు 1 రోజు ఉండిస్తారు, అవతలు జైలుకి పంపించేస్తారు, అక్కడ పోయి మాట్లాడుకుందామని మేము అనుకున్నామే కానీ చంపేస్తారని మేము అనుకోవాలా. కానిస్టేబుల్ మాధవ్ కారులోనే, సొంత కారే, హాస్పిటల్లో ఇది బాడీని తీసుకొని వచ్చింది కూడా ఆ కారే. డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు అని కాదు, అంబులెన్స్ కాదు, అతని కారులోనే తీసుకొచ్చారు హాస్పిటల్కి కూడా. సో మొత్తంగా ఏదైతే ఏడుకొండల్ని పోలీసులే హత్య చేశారని చెప్పేసి కూడా వాళ్ళ బంధువులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, గూడూరు నుంచి. చంపేశారు. 5 రోజులైంది కొన్ని కేసుల్లో పెట్టి, ఇప్పటికి మాకు ఇన్ఫర్మేషన్ ఇలా. ఎస్ఐ కానీ, ఒక కానిస్టేబుల్ కానీ, ఇంకొకడు వాళ్ళు కేసు పెట్టినవాడు కానీ ఎవడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇలా. ఈ రోజు ఇంత చేసాడు, 7:30 చేసాడు ఎస్ఐ. ఏమని చేసాడు, పలానా హాస్పిటల్లో పెట్టుకొని కొట్టి చంపేశారమ్మా పోలీసు వాళ్ళు. ఒక్క మాట కూడా మాకు చెప్పలేదమ్మా.